ఆర్డీఓల నెత్తి మీద తహసీల్దార్లట. డిఆర్ఓలుగా 12 మంది తహసీల్దార్లకు బాధ్యతలు. కీసర ఆర్డీఓ పోస్టులో తహసీల్దార్ నియామకం. మాట వినడం లేదని జూనియర్లకు పోస్టింగ్లట. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి సంచలన నిర్ణయం అట. ఏందో మరి ఆయన అంత పెద్ద ఉన్నతాధికారి ఎవరైనా ఇట్లాంటి నిర్ణయం గవర్నమెంట్ చెప్తేనే తీసుకున్నారా? ఇప్పుడు రెవెన్యూ మంత్రి ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదా. డిఆర్ఓలుగా 12 మంది తహసీల్దార్లకు ప్రమోషన్స్ ఇచ్చిరట. 12 మందికి కీసర ఆర్డీఓ పోస్టులో ఒక తహసీల్దార్ని పెట్టిరట. మాట వినట్లేదని జూనియర్లకు పోస్టింగ్లు ఇచ్చిరట. మాట వినకపోతే సస్పెండ్ చేయండి, మాట తప్పులు చేస్తే సస్పెండ్ చేయండి. ఓ తెలుగు సినిమాలో ఎస్ఐ కోట శ్రీనివాసరావు తప్పు చేసిండని ఆయన కింద పనిచేసే కానిస్టేబుల్ మల్లికార్జునరావుని ఎస్ఐ చేస్తాడట. సినిమా చూసినట్టు మరి ముందు రోజు ఎస్ఐని చేస్తాడు ఏదో ఆ సినిమాలో. కోట శ్రీనివాసరావుకు మల్లికార్జునరావు పక్కనే కానిస్టేబుల్గా బాధ్యతలు అప్పగిస్తారు. ఎవరికి? ఓకే, కోట ఫ్రస్ట్రేషనే ఆ సినిమాకు హైలైట్. ఇలాంటి సినిమాటిక్ ప్రమోషన్లు ఇప్పుడు తెలంగాణ రెవెన్యూ శాఖలో చోటు చేసుకుంటున్నాయట. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు తన మాట వినట్లేదని ఎవరు? ఆర్డీఓలు ఆగ్రహించిన రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ఎడాపెడ ట్రాన్స్ఫర్లు చేసి పడేసిండట. ఆర్డీఓల నెత్తి మీద ఏకంగా జిల్లా రెవెన్యూ అధికారులుగా ఎంఆర్ఓలను కూర్చోబెట్టిండట. వాళ్ళని డిఆర్ఓలుగా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిండట. ప్రమోషన్లు ఇవ్వకపోయినా బాధ్యతలు కట్టబెట్టిండట. అంటే అఫీషియల్గా ప్రమోషన్ అని చెప్పకపోయినా ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పిండట. ప్రమోషన్లు ఇవ్వకపోయినా బాధ్యతలు కట్టబెట్టిండు. ఇటీవల ఆయన నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో తాను ఏం చేయబోతున్నారో ముందే చెప్పారు. భూ సమస్యలు, సాదా బైనామా, ఇతర అంశాలకు సంబంధించి ఏ ఆదేశం ఇచ్చినా మీరు పట్టించుకోవట్లేదు. నేనేంటో చూపిస్తా, మీ కింది స్థాయి వారిని మీ పైన నియమించి వారితోనే పని చేయిస్తా అని హెచ్చరించిందట. ఇలాంటివి చాలా చూశాములే, నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తారు అని అందరూ లైట్ తీసుకున్నారట. ఆ కీలక అధికారి మాత్రం తాను హెచ్చరించినట్లే 2 రోజుల్లో షాక్ ఇచ్చిందట. తహసీల్దార్ క్యాడర్లో ఉన్న వారిని ఏకంగా జిల్లా రెవెన్యూ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందట. అట్లుంటది మనతోని అని చెప్పకనే చెప్పారు. ఒక క్యాడర్ నుంచి మరో క్యాడర్లోకి పదోన్నతి పొందాలంటే దశాబ్ద కాలం పైన ఎదురు చూడాలి. ఒక్కో మెట్టు ఎక్కి సర్వీసు నిబంధనల ప్రకారం అవకాశం దక్కించుకోవాలి. ఏ రీమార్క్ లేకపోతేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు తాజా పరిస్థితిని చూస్తే పదోన్నతి లేకుండానే డిఆర్ఓ బాధ్యతలు చూస్తున్న ఎంఆర్ఓలకు అలాంటి అదృష్టం దక్కిందని రెవెన్యూ ఉద్యోగులు అనుకుంటున్నారు. నిబంధనలు, సర్వీస్ రూల్స్, సీనియారిటీని చెత్తబుట్టలో వేసి అవసరం కోసం ఉత్తర్వులు ఇవ్వడంతో రెవెన్యూ శాఖలో సీనియర్లు ఒకరినొకరు చూసుకుంటూ మరి మేమెందుకు ఇన్నాళ్ళు ఎదురు చూశామని ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడ్డది. 12 మంది తహసీల్దార్లకు డిఆర్ఓ పోస్టులు ఇస్తూ మే 27వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా సోమవారం జారీ చేసిన జీవో 338లో 9 మందిని బదిలీ చేశారు. అందులో తహసీల్దార్గా ఉన్న నల్లా వెంకటరెడ్డిని కీసర ఆర్డీఓగా నియమించారు. ఇది డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ పోస్టు. ఈ మార్పులు రెవెన్యూ శాఖను కుదిపేసినాయట. మరి కరెక్టేనా? ఇది ఎట్లా, ఏ లెక్కన? మంత్రి తెలిసే జరిగిందా, తెలవక జరిగిందా? తెలిసే జరిగి ఉంటుంది. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక ప్రభుత్వం ఆ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావించింది. రాష్ట్ర స్థాయి అధికారులు ఇస్తున్న ఉత్తర్వులు జిల్లాల్లో ఆచరణలోకి రాకపోవడం, తీసుకోవట్లేదనే విమర్శలున్నాయి. ఏ విషయం గురించి అయినా పదే పదే చెప్పినా మాట వినే పరిస్థితిలో అధికారులు లేరనే అసంతృప్తితో ఉన్న రెవెన్యూ శాఖ కీలక అధికారి షాక్ ట్రీట్మెంట్కు సిద్ధమయ్యారు. ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ అవసరాల రీత్యా జూనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించక తప్పలేదనే చర్చ జరుగుతోంది. నాకు డౌటే, ఇది ఏమి ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు, ప్రజల కోసము అనే లైన్ ఉన్నదని అయితే నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే ఇది భూమి కదా, భూములకు సంబంధించింది కదా. నువ్వు ధరణిని తీసి భూభారత్ తెచ్చినప్పుడే ఏం తెచ్చినవరా నాయన అంటే పేరు మార్చినవు, అంతకుమించి ఏం లేదనలా. ఏదో వీళ్ళు చెప్తున్న పనులు చేస్తలేనట్టున్నారు. వాళ్ళు గడ ఉంది, మరి అది ఎందుకు చేస్తలేవనంటే వీళ్ళు చేస్తలేనట్టున్నారు. ఏం బిడ్డ మీరు చేయరా అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి కావాల్సిన మనుషులను తెచ్చి పెట్టుకున్నారు. అంతకుమించి ఏదో ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. వీళ్ళని నమ్మేటట్టు ఎక్కడ ఉన్నది అసలు?